మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యువు వైపుకే పయనిస్తాడు సఖీ. వాస్తవానికి మనిషి ఏ పని చేసినా అది మృత్యువు కోసమే చేయడం లేదంటావా? వసంతంలో చివురించేటటువంటి ప్రతి ఒక్క పత్రము మళ్లీ శిశిరంలో రాలేందుకే చివురించడం లేదా? మరి అలా చివురించడం, సూర్యరశ్మిని గ్రహించడం, అలాగే పవనుడి తాకిడికి రెపరెపలాడుతూ ధ్వనిని ఉత్పన్నం చెయ్యడం, ఇవన్నీ వ్యర్థమేనా? పెను తుఫాను వృక్షాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ వృక్షాంశంపై ఉన్న ప్రతి ఆకు తన శక్తినంతా కూడా తీసుకుని ఆ వృక్షంపైనే ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ శిశిర ఋతువు రాగానే అవి వాటంతటవే రాలిపోతాయి. సృష్టి కూడా ఒక మహావృక్షం లాంటిదే సఖీ. అలాగే ప్రతి మనిషి, పశుపక్షాదులు ఈ వృక్షంపై జన్మించి పెరిగి రాలిపోయే ఆకులే. రాలిపోవడం అనేది నిశ్చయం. కానీ ఆ మహావృక్షంపై ఉన్నంత వరకు వారు సంఘర్షణలు, శాంతి రెండింటినీ ఆనందించడం వారి కర్తవ్యం. ఇందులో నాకు ఏ ఆనందము కనిపించడం లేదు గోవిందా. ఎందుకంటే నీవు మోహానికి బందీవైనావు సఖీ. అవును, నేను మోహానికి బందీనైనాను. కానీ ఈ యుద్ధంలో మాకు విజయం లభిస్తే అప్పుడు కూడా నాకు ఏ సుఖము లభించదంటావా? సుఖం కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు చెప్పాను సఖీ? ప్రతీకారం, ప్రతిష్ఠ, సంపదల కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు సలహా ఇచ్చాను? ఈ యుద్ధాన్ని సమాజ సుఖం కోసం చేయాలి సఖీ. అధర్మాన్ని నాశనం చేసేటందుకు, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు మనం యుద్ధం చేయాలన్నాను. ఇంతటి మహాత్యాగాన్ని మేమే ఎందుకు చేయాలి గోవిందా? ఎందుకు? విను సఖీ, మానవ సమాజం రూపొందించిన నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ సముద్ర తటంపై నిర్మించిన ఇసుక భవనం మాదిరిగా ఉంటాయి. కాలం తాకిడికి అవి అనునిత్యం కూలిపోతూనే ఉంటాయి. వాటిని నిరంతరం నిర్మించుకుంటూ ఉండటం తప్పనిసరి. లేదంటే నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ నాశనమైపోతాయి. కొందరు మనుష్యులకే ఈశ్వరుడు శక్తినిస్తాడు ధర్మాన్ని పునఃస్థాపన చేసేందుకు. ఎవరికైతే అటువంటి శక్తి ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ధర్మం కోసం సంఘర్షణను కొనసాగిస్తూ ఉంటారు. అది ఆ శ్రీరామచంద్ర ప్రభువు కావచ్చు, లేక పరశురామ ప్రభువైనా, లేక వామనావతారమైనా. ధర్మ సంస్థాపనకై కృషి చేసే వారికే నిరంతరం పూజలు చేస్తుంటుంది ఈ లోకం. ఒక్క విషయం తెలుసుకో సఖీ, ధర్మం కోసం కృషి చేయడం ఎవరికీ కర్తవ్యం కాదు. అదొక నిర్ణయం, ఒక సంకల్పం. నీకు కూడా ఈ యుద్ధమేమీ కర్తవ్యం కాదు, సమాజ హితం కోసం తీసుకున్న ఒక సంకల్పం అది. నీవు ఎప్పుడైనా సరే ఈ సంకల్పాన్ని వదులుకోవచ్చు. అందువలన నీకు పుత్రులు, భర్తలు, పౌత్రులు వీరి నుంచి సుఖం లభించవచ్చు. కాని కోట్లాది మంది మానవుల మాదిరిగా నీవు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతావు సఖీ. నీ జీవితం వ్యర్థమైపోతుంది.
నీ కారణంగా ఎవరికీ ఎటువంటి లాభము లభించదు. ఈశ్వరుడు నీకు ఒక విశేష శక్తిని దానంగా ఇచ్చాడు. ఆ ఈశ్వరుని విశ్వాసం చెదిరిపోతుంది. నిర్ణయం నీవే తీసుకోవాలి సఖీ. యోగమాయ మళ్లీ విష్ణుమూర్తిలో ఐక్యమైందా మామయ్య? ఐక్యమవలేదు అభిమన్యు. ఆ మహావిష్ణుని యోగమాయ లోకంలో ధర్మ సంస్థాపన కోసం సదా ప్రకటితమవుతూనే ఉంటుంది. ఒకప్పుడు శక్తి స్వరూపంగా, మరొకప్పుడు భక్తి రూపంలో, వేరొకప్పుడు ఒక వ్యక్తి రూపంలో. మీరు జన్మించగానే ఈ విధంగా అద్భుత మహిమలు ఎలా చేశారు మామయ్య? వత్సా శృతసోమ, భూమిపై మనిషిగా జన్మించిన వ్యక్తి ఎటువంటి మహిమలు చేయలేడు. ఒక స్త్రీ గర్భం నుంచి జన్మించినవాడు పంచభూత సమ్మిళితమైన ఈ శరీర నియమాలకు బద్ధుడై ఉంటాడు. వానిపై జననం, వృద్ధాప్యం, రోగం, అలాగే మృత్యువు, ఈ చతుష్టయ ప్రభావం నిశ్చయంగా ఉంటుంది. కానీ మహిమలు జరిగాయి కదా మామయ్య? అవశ్యం అవి జరిగాయి శతానీక. కాని ఆ మహిమలన్నీ సర్వేశ్వరుడు చేశాడు. మన సమాజంలో వ్యాపించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాలనే కోరిక ప్రతి మనిషి హృదయంలోనూ జన్మించినప్పుడు, పాపము ఎప్పుడు తన అవధులు దాటిపోతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం సర్వేశ్వరుడు మహిమలు చేస్తూనే ఉంటాడు వత్స. ధర్మాన్ని స్థాపించేందుకు మనిషి ఎప్పుడు తన స్వార్థాన్ని, తన ప్రలోభాన్ని, ఈ రెండింటినీ త్యాగం చేసి బలిదానమిచ్చేందుకు సంసిద్ధుడవుతాడో అప్పుడు యావత్ సృష్టి మహిమలతో నిండిపోతుంది. మా మాత దేవకి, మాత యశోద చేసిన బలిదానాల కారణంగానే నాడు కారాగారంలో మహిమలు జరిగాయి వత్స. సృష్టి సమతౌల్యమంటే ఇదే. కాని సర్వేశ్వరుడు మహిమలు ఎప్పుడు చూపిస్తాడంటే, మన సమాజంలో నలుదిశలా అధర్మం వ్యాపించి ఉన్నప్పటికీ మనిషి హృదయంలో ధర్మం కొలువుంటేనే. మనిషి సంఘర్షణల పట్ల భయభ్రాంతం కాకుండా ఎప్పుడూ పాపాన్ని ప్రతిఘటిస్తూ, మనిషి తన శాయశక్తులా ప్రయత్నిస్తూ తుదిశ్వాస వరకు యుద్ధం చేస్తాడో అప్పుడు వాని రక్షణ కోసం సర్వేశ్వరుడు మహిమలు చూపుతూనే ఉంటాడు వత్స. నాడు ద్యూత సభలో కూడా పాండవులందరికీ అనేక అన్యాయాలు జరిగాయి. కాని వీరందరూ ధర్మాన్ని ఏమాత్రం విడనాడలేదు. ఎన్నెన్ని అవమానాలు, బాధలు, దౌర్జన్యం జరిగినప్పటికీ మీ మాత ఎన్నడూ పరాజయాన్ని అంగీకరించలేదు. ఈ కారణంగానే సర్వేశ్వరుడు మహిమలు చూపించాడు. అంటే అర్థం, ఈ లోకం నుండి, సృష్టి నుండి, సర్వేశ్వరుని నుండి సహాయం పొందాలంటే సర్వప్రథమంగా తమ స్వార్థాన్ని, మోహాన్ని త్యజించి సంఘర్షణ చేయక తప్పదు. యథార్థమే పలికాను కదా సఖీ.
బాల్యంలో మీరింత సాహసం చేశారా వాసుదేవా? అయితే మీకు ముందే తెలుసా మీ చేతులలో ఆ కాళీయుడు పరాజితుడవుతాడని? అవశ్యం నాకు తెలుసు వత్స. సర్వేశ్వరుడు నాకు విశేష శక్తినిచ్చాడు. ఈ కారణంగానే వాని పరాజయం నా చేతుల్లో జరగాలనుంది. ఏమిటా విశేష శక్తి మావయ్య? సర్వేశ్వరుడు నాకు అద్భుత శక్తినిచ్చాడు వత్స. అదేమిటో నీకు తెలుసుకోవాలనుందా? ప్రయత్నం చేసే శక్తి. నాకు నమ్మకం ఉంది, ఒకవేళ నేను సాహసంతో శ్రద్ధగా ప్రయత్నం చేస్తే ఎటువంటి కార్యమైనా నాకు అసంభవం కాదని. కానీ మావయ్య, ప్రయత్నం అనేది అందరూ చేస్తారు కదా. నీవు యథార్థం చెప్పావు వత్సా శృతసోమ. ప్రయత్నం అందరూ చేస్తుంటారు. నిజానికి ప్రయత్నం చేయడమే అవసరం విజయాన్ని పొందేందుకు. వాస్తవం చెప్పాలంటే మీరనుకునే ఆ విశేష శక్తి ఏదీ నాకు లేదు. ఆ సర్వేశ్వరుడు అన్యులెవరికీ ఇవ్వనిది. సర్వేశ్వరుడు పక్షపాతం వహించడు. మనం అందరం సమానమైన శక్తితోనే జన్మిస్తుంటాం. కానీ భయం, మోహం, లాలస వంటి లక్షణాలు మనిషిని ప్రయత్నించకుండా నిరోధిస్తాయి. ఇక ఎవరైతే ప్రయత్నమే చెయ్యరో వారిని సాఫల్యం ఏ విధంగా వరిస్తుంది వత్సా? కానీ మీరు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు కదా మామయ్య. ఈ ప్రాణాలు ఏదో ఒక రోజున కోల్పోవలసిందే కదా వత్సా. ఎవరు ఏ ప్రయత్నం చేసినా సాఫల్యానికి వైఫల్యానికి అవకాశం సరి సమానంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నమూ చేయకుండా ఉంటే వారికి 100కి 100 వైఫల్యమే మిగులుతుంది. గుర్తుంచుకోండి కుమారులారా, ఇతరుల అన్యాయాన్ని, అత్యాచారాన్ని, అధర్మాన్ని ఎదిరించి సంఘర్షణకు ప్రయత్నించడంలో కేవలం ఒకే ఒక హాని జరగవచ్చు. అలా జరిగే హాని మృత్యువు. కానీ ఏదైనా భయం గాని లేక మోహం కారణంగా ప్రయత్నమనేదే చేయకుంటే 2 విధాలుగా హాని జరగవచ్చు. మనలో ఆత్మబలం క్షీణిస్తుంది, ఇంకా అధర్మపరుల అధర్మం పెరుగుతుంది. నేను చెప్పిందంతా యథార్థమేనా సఖీ? యాదవులు ప్రతి సంవత్సరం మహేంద్రునికి పూజలు చేస్తుండేవారు మామయ్య. కానీ ఒకసారి మాత్రం ఆ పూజని చేయరాదని మీరు ఎందుకు నిర్ణయించారు? వత్స అభిమన్యు, జగత్తులో వాస్తవికమైన అధర్మం కేవలం ఒక్కటే. ఎందుకంటే ఏ అధర్మమైనా కేవలం ఏదో ఒక విధమైన భయం కారణంగానే జన్మిస్తుంటుంది. ఆ మహేంద్రుని పూజను తిరస్కరించడం నా అభిమతం కాదు. కానీ భయం కారణంగా ఇంద్రునికి పూజలు చేస్తుండేవారు. వాస్తవానికి వారు చేస్తున్న పూజలు ఆ మహేంద్రునికి కాదు వత్సా. వారు కేవలం తమ మనసులోని భయానికి పూజలు చేసేవారు. కానీ భయమనేది స్వభావసిద్ధం కాదా మావయ్య? కాదు పుత్ర. వాస్తవానికి భయాన్ని మించిన శత్రువు ఈ లోకంలో వేరొకటి ఏదీ లేదు. భయ పరిణామం ఎలా ఉంటుందో నీవు తెలుసుకోవాలి. భయాన్ని తొలగించుకోవాలని మనిషి అన్యాయాన్ని భరించడం నేర్చుకుంటాడు. అక్కడి నుండే అసత్యం జన్మిస్తుంటుంది. భయం కారణంగా మనిషి మనసు చింతతో, సంఘర్షణతో నిండిపోతుంది. వానిలో ఆలోచించే శక్తి నశించిపోతుంది. మనసుతో పాటు తర్కం కూడా నశిస్తుంది. భయం వలన మనిషి మనసులో కాఠిన్యం జన్మిస్తుంది. వాని జీవితమంతా దుఃఖభరితమవుతుంది. జీవితంలో ఆనందం లేకుండా పోతుంది.
సత్ చిత్ ఆనందం. సచ్చిదానందమే పరమాత్మ స్వరూపం వత్సా. భయం కారణంగా మనిషి పరమాత్మ నుండి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ ఇంద్రుని పూజ మహాపరాధమేమీ కాదు కదా మామయ్య. వత్సా ప్రతివింధ్య, ఏ శక్తి అయినా అంత పెద్దదేమీ కాదు దానిని పరాజితం చేయలేకపోవడానికి. అలాగే ఏ అధర్మమైనా అంత చిన్నది కూడా కాదు దానిని పరాజితం చేయవలసిన ఆవశ్యకత లేనంతగా. ఎందుకంటే ఒక చిన్న అధర్మం కాలంతో పాటు ప్రళయంగా పరిణమించవచ్చు. నేను వాస్తవమే చెప్తున్నాను కదా సఖీ.